తెలంగాణ అస్తిత్వం పైన దాడి, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, కొత్త విగ్రహం రూపం పైన తీవ్ర చర్చలు, ఉద్యమ స్ఫూర్తిలో నుంచి పుట్టిన విగ్రహాన్ని ఎలా మారుస్తారనేది తెలంగాణ వాదుల వాదన. ఏ వర్గంతోనూ చర్చించకుండానే రహస్య ప్రాంతంలో కొత్త విగ్రహం తయారీ. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రహస్య పరిశీలన. మలిదశ ఉద్యమంలో అందరినీ ఏకం చేసిన తెలంగాణ తల్లి భావన. ఆ రూపు కారణంగానే ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి. డిసెంబర్ 9న సచివాలయంలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. 2-3 దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్న తల్లి వేరు, సచివాలయంలో నేడు ఆవిష్కృతం కాబోయేటువంటి తెలంగాణ తల్లి వేరు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మలిదశ ఉద్యమానికి ప్రత్యేక స్థానం. ఆ రోజుల్లో ఊరు వాడ ఒక్కటై ఉద్యమించాయి. బతుకమ్మలు, తెలంగాణ తల్లి విగ్రహాలు, ధూమ్ధాం పాటలు అస్తిత్వ ప్రతీకలై వెలిగాయి. తెలంగాణ చైతన్యాన్ని రగిలించాయి. తరతరాలకు కథలుగా చెప్పుకునే ఓ స్ఫూర్తినిచ్చే ఆనాటి గుర్తులను పూర్తిగా చెరిపివేసేందుకు నేటి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నిస్తోందన్న ప్రచారం జోరందుకుంది. గతంలో రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తామంటూ హడావుడి చేసిన సర్కార్ ప్రతిఘటనను రావడంతో వెనకడుగు వేసింది. ఆ తర్వాత రాష్ట్ర గీతంపై దృష్టి పెట్టింది. తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని వారితో ఆ గీతానికి గాన స్వరకల్పనలు చేర్చి రాష్ట్ర గీతంగా ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ తల్లి విగ్రహంపైనే రేవంత్ ఫోకస్ చేయడం తెలంగాణ వాదులను తీవ్రంగా కలిచివేస్తోంది. దశాబ్దాల కాలం పాటు దేవతలా పూజించి ఉద్యమ స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం యావత్ తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత వస్తోంది. 1969లో ఉద్యమంలో నాటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి విద్యార్థులపై పేల్చిన తూటాల కంటే కూడా నేడు రేవంత్ రెడ్డి చేస్తున్న తెలంగాణ అస్తిత్వంపై దాడి ప్రమాదకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. 200% నిజం ఇది. నాడు 69లో 360 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి రాష్ట్రంలో దేశంలో ఇందిరాగాంధీకి చేసిన దానికి ద్రోహం కంటే కూడా ఇవాళ వాళ్ళందరి త్యాగాల మీద ఏర్పడినటువంటి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ రూపురేఖలను మార్చేసి నువ్వు వాళ్ళందరినీ అవమానపరచడమే, తెలంగాణ మొత్తాన్ని, సమాజం మొత్తాన్ని అవమానపరచడమే అవుతుంది. రేవంత్ రెడ్డి చాలా నిప్పుతో చెలగాటం ఆడుతా ఉన్నావు. నువ్వు నిప్పుతో చెలగాటం ఆడుతా ఉన్నావు. తెలంగాణ సమాజము చాలా ఒక ఆత్మగౌరవం కోసం కొట్లాట చేసేవాళ్ళం మనం, అస్తిత్వం కోసం కొట్లాట చేసేవాళ్ళం మనం. కొన్ని తరాలు ఆగమైనా కానీ ముందు తరాలు బాగుపడతాయని చెప్పేసి ఫైట్ చేసేవాళ్ళు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రాంత వాసులు. సో కాబట్టి వాళ్ళతో మళ్ళీ నువ్వు కొరిమితో గోక్కున్నట్టు గోక్కుంటున్నావు. మరి ఏమైతుందో చూడాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం పైనే అందరి దృష్టి పడింది. అక్కడ ఆవిష్కృతం కానున్న తెలంగాణ తల్లి విగ్రహం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ విగ్రహం సృష్టిస్తున్న అలజడులు అంతా ఇంతా కాదు. తెలంగాణ అస్తిత్వంపై సీఎం రేవంత్ రెడ్డి దాడి చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ తల్లి రూపు మారుస్తూ సరికొత్తగా రేవంత్ రెడ్డి జనం ముందుకు తీసుకొస్తున్నారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా తెలంగాణ తల్లి రూపాన్ని గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్న చాలా మందిలో ఆందోళన కలిగించేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయి. డిసెంబర్ 9న సచివాలయంలో ఆవిష్కరించే విగ్రహంలో తెలంగాణ తల్లిగా ఇన్నేళ్లు పూజలు అందుకున్న రూపం ఉండదని కొత్త రూపంతో విగ్రహాలు ఆవిష్కరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ విగ్రహం గతంలో గాంధీ భవన్ లో ఆవిష్కరించిన 3 రంగుల జెండా చీర ధరించిన స్త్రీ రూపంలో కనబడుతోంది. 2-3 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి రహస్యంగా వెళ్లి ఆ విగ్రహానికి సంబంధించిన పలు సూచనలు చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేటలో రూపుదిద్దుకుంటున్నటువంటి విగ్రహం పైన న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ పత్రిక కూడా ఓ సంచలన కథనాన్ని అందించిన విషయము మీ అందరికీ తెలిసిందే. కనీస చర్చ లేకుండా, ఓ మేధావి వర్గం లేకుండా, ప్రజా ప్రతినిధులతో చర్చ జరగకుండా, విద్యార్థి ప్రజా సంఘాల నుంచి వినతులు స్వీకరించకుండా ఇంత ఈజీగా ఎలా నిర్ణయం తీసుకున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే గ్రామాన ఉన్న తెలంగాణ తల్లుల విగ్రహాలను 3 కోట్ల మంది ఆరాధిస్తున్నారు. శిరస్సున కిరీటంతో, ఒక చేతిలో బతుకమ్మతో, మరో చేతిలో జొన్న కంకెతో కోట్ల మంది పూజించే మహాలక్ష్మి రూపుతో దేవతల విలసిల్లుతుంది తెలంగాణ తల్లి. యావత్ తెలంగాణం ఆ అమ్మను చూసి మురిసిపోతుంటుంది. ఆత్మగౌరవంతో రొమ్ము విరుచుకు నిలబడే ఎంతో మంది యువతకు ఆ తల్లి చరణాలే స్ఫూర్తి. అలాంటి విగ్రహాన్ని మార్చి ఏం చేయాలనుకుంటున్నారన్నది
ఏం చేద్దాం అనుకుంటున్నారని తెలంగాణ వాదులు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. నాటి గుర్తులను పూర్తిగా చెరిపివేసి తనదైన భావజాలాన్ని తనదైన నమూనాను ప్రజల ముందు పెట్టాలని రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నారని, ఇదొక నియంతృత్వ ధోరణి అని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఉన్న ద్వేషంతో ఏకంగా తెలంగాణ అస్తిత్వం పైన సీఎం రేవంత్ రెడ్డి ఆటలాడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడతా ఉన్నాయి. గతంలో చిహ్నాన్ని మార్చే ప్రయత్నం జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో రాష్ట్ర గీతానికి సంబంధించిన స్వరాలు మార్చేసి వివాదానికి తెరలేపారు. ఇప్పుడు విగ్రహాన్ని కూడా మార్చేస్తున్నారు. మలిదశ ఉద్యమంలో ఆ తల్లి సాక్షిగా ఎంతో మంది అమరులు అయ్యారు. శ్రీకాంతాచారి మొదలుకొని సిరిపురం యాదయ్య, పోలీస్ కిష్టయ్య, వేణుగోపాల్ రెడ్డి, ఢిల్లీలో ఆత్మ బలిదానం చేసుకున్న యాదిరెడ్డి వరకు ఎంతో మంది అమరుల త్యాగాలకు సాక్షిగా ఆ అమ్మ కనబడతా ఉంది. సో తెలంగాణలోని ప్రతి హృదయంలో కొలువై దేవత రూపాన్ని, ఆత్మగౌరవ చిహ్నాన్ని రేవంత్ సర్కార్ మార్చేస్తుందన్న భావన తెలంగాణ వాదుల్లో బలంగా కలుగుతోంది. ఏ ప్రతిపాదకన విగ్రహాన్ని మారుస్తున్నారు, దానికి ప్రభుత్వం ఇస్తున్న క్లారిఫికేషన్ ఏంటి, ఏ లక్షణాలతో విగ్రహాన్ని రూపొందిస్తున్నారు, ఎవరి మెప్పు కోసం ఇదంతా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంత రహస్యంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారని అంటున్నారు. బాడీగార్డులు, బౌన్సర్లు, కాంగ్రెస్ నాయకుల పహారా మధ్య విగ్రహాన్ని రూపొందించడంలో భావం ఏంటని అంటున్నారు. స్వేచ్ఛ స్వతంత్రాల మధ్య ఆ తల్లికి మళ్ళీ ఈ బంధనాలు ఏంటని మండిపడతా ఉన్నారు. ఓ వ్యక్తిని బంధించినట్టు చాలా రహస్యంగా ఎందుకు విగ్రహాన్ని తయారు చేయాల్సి వస్తుందో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని అంటున్నారు. తెలంగాణ మంత్రులతోనైనా దీనిపై చర్చించారా? కేబినెట్ మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు? యావత్ తెలంగాణ ఆరాధించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే అవసరం ఏమొచ్చింది? రేవంత్ రెడ్డికి ఆ హక్కు ఎవరు ఇచ్చారు? తెలంగాణ తల్లి విగ్రహం పేరుతో ఈ రాజకీయం ఏంటని ప్రశ్నిస్తున్నారు. విగ్రహం మారిస్తే సైలెంట్ గా ఉండే సందర్భం ఇది కాదని, ఉద్యమ అస్తిత్వం పైన దెబ్బ కొడుతున్నారని, ఏళ్లుగా పూజించుకుంటున్న అమ్మను మారిస్తే కొత్తగా వచ్చే ప్రయోజనం ఏంటని అడుగుతున్నారు. మలిదశ ఉద్యమ ఆనవాళ్లను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ వాదులు మండిపడతా ఉన్నారు. ముందు తరాలు తెలంగాణ ఉద్యమాన్ని మర్చిపోయేలా రేవంత్ రెడ్డి చేస్తున్నారని అన్నారు. ఇది ముమ్మాటికి తెలంగాణ అస్తిత్వం పైన దాడినని, ఇప్పుడు కనుక మేల్కొనకపోతే తెలంగాణ ఉద్యమం అంటేనే రాబోయే తరాలు మర్చిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఏకమవ్వాలని పిలుపు కూడా ఇస్తున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం మిత్రులారా. ఈ కీలకమైనటువంటి అంశాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, 10 మందికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి విగ్రహాన్ని మారుస్తా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు, ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు కనుక విగ్రహాన్ని మార్చి తెలంగాణ సెక్రటరియట్లో ఏర్పాటు చేస్తే ఆ ఉద్యమం చాలా ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు నీకు అవకాశం ఇచ్చారు. రాష్ట్ర గీతాన్ని నువ్వు ఆగమాగం చేసి ఎవరెవరితో చేస్తే ఊకున్నారు. తెలంగాణ టీఎస్ నుంచి టీజీగా మారిస్తే అక్కడ ఊకున్నారు. ఇప్పుడు నువ్వు రాష్ట్ర చిహ్నాన్ని మార్చే ప్రయత్నం చేస్తే సమాజం మొత్తం ఎదురొడ్డింది, నీకు ఎదురుగా నిలబడ్డది. ఇప్పుడు దాని నుంచి నువ్వు తోక ముడుచుకొని కూసున్నావు. రేపు ఇంకా నువ్వు ఇట్లనే సైలెంట్గా ఉంటే మా అమరవీరుల స్తూపాన్ని మార్చేస్తా అంటావు, అమరవీరుల జ్ఞాపకాలు లేకుండా చేస్తా అంటావు, ఇంకా పోతా ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేస్తా అంటావు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఏపీలో కలుపుతా అంటావు. ఎందుకంటే 1956లో ఇంతకుముందు చెప్పలే జయశంకర్ సార్, కొంతమంది స్వార్థపరులు, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ స్వార్థపరులు ఏపీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులతోటి చేతులు కలిపి ఏపీ రాజకీయ నాయకులకు ఏం కావాలి, అప్పటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులకు హైదరాబాద్ ఆస్తి కావాలి. తెలంగాణ స్టేటు, హైదరాబాద్ స్టేటు ఆస్తులు ఇక్కడ సుసంపన్నంగా ఉంది ఈ రాష్ట్రం. సో కాబట్టి దీని మీద మనం పెత్తనం చేయాలంటే మనం వచ్చి మెర్జి కావాలి. సో కాబట్టి వాళ్ళ కుట్రలకు వీళ్ళు ఆశపడ్డారు, కొంత ఆర్థికంగా, కొంత దీనికి ఇలా స్వార్థ ప్రయోజనాల కోసం ఆశపడి వీళ్ళందరూ కలిసి అప్పుడు ప్రాంతాన్ని కలపడానికి అదైరు. కాబట్టి మనం ఇలాగనే సైలెంట్గా ఉంటే రేపటి నాడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకొక 10 మంది పుట్టారు అనుకో, రాష్ట్రాన్ని ఏపీతో కలపడం చాలా ఈజీ అయిపోతుంది, పెద్ద సమస్యనే కాదు అది. సో కాబట్టి ఇది కనుక మనము దీన్ని ఎక్కడికక్కడ దీన్ని వ్యతిరేకించకపోతే, ఈ విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయకపోతే మన చేతులు మనమే కాల్చుకున్న వాళ్ళం అవుతాం. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న ఉపయోగం లేదు, ఇంకేం చేసినా ఉపయోగం లేదు. మళ్ళా పోరాటాలు చేసేటువంటి ఓపిక ఇప్పుడున్నటువంటి యువతరానికి ఉండదు. ఎంతసేపు ఉన్న వాట్సాప్లలో, ట్విట్టర్లలో ఉండమంటే ఉంటారు, కానీ సమాజం ఆ శ్రేయస్సు కోసం ఆలోచించేటువంటి అంతా ఈ ఇప్పటి యువతరం చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మొత్తం స్మార్ట్ యుగం అయిపోయింది.
సో కాబట్టి తెలంగాణ ప్రజలారా, యువకులారా ఆలోచించండి. ఇది మన అస్తిత్వం మీద కొట్లాట. మన చేతిలోకి వచ్చినటువంటి దాన్ని గుంజుకపోయి మళ్ళా పరాయం చేతిలో పెట్టేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దానికే ఈ అడుగులన్నీ పడతా ఉన్నాయి. ఈ అడుగులను మనం పసిగట్టకపోతే మన పాలకుడే రేపటి నాడు మనకు యముడై మన ప్రాంతాన్ని నిండా ముంచేటువంటి ప్రమాదం లేకపోలేదు.